తిరుమల లడ్డు కూడా నాసి రకం వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు. గత ప్రభుత్వంలో శ్రీవారి లడ్డు తయారీపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ కామెంట్స్ పైన అనేక స్పందనలు భక్తులు వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లడ్డు తయారీలో జంతు కళేబరాలకు సంబంధించిన నూనెను వాడారంటూ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలపైన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలో వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలపైన మాటల యుద్ధం సాగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంటూ వస్తుంది. అయితే నూతన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా లడ్డు క్వాలిటీ పైన ప్రత్యేక దృష్టి సారించిన టీటీడీ ఇప్పటికే 2 కంపెనీలను నిషేధించడం జరిగింది. ఈ నిషేధిత జాబితాలో ఉన్న కంపెనీలను సైతం ఇప్పటికీ టెండర్ వేయకుండా ఒక నిషేధం అయితే విధించడం జరిగింది. ఈ మేరకు ఆ కంపెనీలే ఈ పని చేశాయంటూ కూడా చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఏవైతే స్వామివారికి నిత్య ప్రసాదంగా సమర్పించే లడ్డూలలో ఏవైతే కొవ్వు పదార్థాలు కలిపారు, అలాగే జంతువులకు సంబంధించిన కొవ్వును కలిపారు అన్న ఒక విమర్శలు అయితే తీవ్ర స్థాయిలో చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే అనేక కోట్లాది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడం, అందులోనూ స్వామివారి ప్రసాదం కావడంతో ఇప్పుడు ఈ అంశం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓవైపు వైసీపీ నాయకులు సైతం ఒకే విధంగా స్పందన అయితే తెలపడం జరుగుతుంది. ఎక్కడ కానీ స్వామివారి విషయంలో రాజీ పడకుండా వైసీపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కూడా గత వైసీపీ పాలకుల్లోని మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే ఇప్పటికే అంబటి రాంబాబు ఈ లడ్డు నెయ్యి అంశం పైన సిబిఐ విచారణ వేయాలని కూడా ఆయన కోరడం జరిగింది. ఈ సిబిఐ విచారణ చేసి నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన కోరడం జరిగింది. అలాగే మాజీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందిస్తూ అసలు అలాంటి చర్యలకు పాల్పడలేదని, కేవలం నాణ్యమైన నెయ్యిని లడ్డులో వినియోగించామని కూడా ఆయన మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యను కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఖండించడం జరిగింది. ఇక తిరుపతి ఎమ్మెల్యే మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సైతం ఇదే అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఈ అంశాన్ని పూర్తిగా తోసిపుచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీటీడీలో అలాంటి పనులు ఎక్కడా జరగలేదు, జంతువుల కొవ్వుతో ఎక్కడా స్వామివారి లడ్డూలు తయారు చేయలేదు. ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం నెయ్యితోనే లడ్డూలను తయారు చేశాం, ఇది కేవలం టెండర్ ప్రాసెస్ ద్వారానే జరిగింది. ఎక్కడ కానీ అవినీతికి తావు లేకుండా ఈ లడ్డుకు సంబంధించిన నెయ్యిలను ప్రొక్యూర్మెంట్ ద్వారా తీసుకోవడం జరిగిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ లడ్డు అంశానికి సంబంధించి అనేక వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ, టీడీపీ నాయకులు సైతం ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి లడ్డూల పైన విమర్శలు చేయడం జరిగింది. లడ్డు క్వాలిటీ పైన కూడా విమర్శలు చేయడం జరిగింది. అప్పుడున్న లడ్డు క్వాలిటీకి ఇప్పుడున్న లడ్డు క్వాలిటీ కూడా మీరు తేడా చూడాలంటూ కూడా వాడు మీడియా ముఖంగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద లడ్డుకు సంబంధించిన ఈ అంశం పైన మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అన్ని పార్టీలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. కేవలం స్వామివారిని టార్గెట్ చేస్తూ ఈ పనులు చేస్తున్నారని వైసీపీ ఆరోపణలు చేస్తుంది. మేము స్వామి పవిత్రత కాపాడడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నామని కూడా టీడీపీ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే గత ప్రభుత్వంలో ఎలాంటి తప్పులు జరిగాయి ఏంటన్నది మాత్రం టీడీపీ ఇప్పటికే కొన్నిగా చెప్తున్న పరిస్థితి అయితే వాళ్ళు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే వైసీపీ మాత్రం అలాంటి తప్పులేం జరగలేదు, మేమంతా సవ్యంగా చేశాం, స్వామివారి విషయంలో ఎలాంటి లోపాయిష్టాలకి పోకుండా కేవలం స్వచ్ఛమైన నెయ్యి, ఇతర అంశాల్లో కూడా ఆగమ శాస్త్రం ప్రకారమే మేము నిర్వహించామని కూడా వైసీపీ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద ఈ అంశం పైన టీటీడీ మాత్రం ఎలాంటి స్పందన అయితే తెలియజేయలేదు. కేవలం నాసి రకమైన నెయ్యి వాడరా, నాసిరక నెయ్యి వాడిన సంస్థలను మాత్రమే మేము బ్యాన్ చేశామని కూడా టీటీడీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కానీ వాళ్ళు జంతువులకు సంబంధించిన ఫ్యాట్ వాడారనే వాళ్ళు ఎక్కడ స్పష్టంగా ఎలాంటి పత్రికా ప్రకటన కానీ మీడియా ముఖంగా కానీ తెలియపరచలేదని మాత్రం ఇప్పటికే మనకి తెలుస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద ఈ అంశం పైన టీటీడీ స్పందించి అసలు నిజంగానే దీంట్లో జంతువులకు సంబంధించిన కళేబరాలకు సంబంధించిన ఫ్యాట్ని కలిపారా, లేకపోతే నాసి రకమైన వనస్పతి లేక ఇతర ఏదైనా పదార్థాలు కలిపారా అని మాత్రం స్పష్టం చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మొత్తం మీద
ఆ పాత నెయ్యికి సంబంధించిన శాంపుల్స్ ల్యాబ్ రిపోర్ట్ లో ఎలాంటి అంశాలు రానున్నాయి, అసలు వీటిని టెస్ట్ చేశారా, వీటి టెస్టింగ్ లో ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయని మాత్రం తేలాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది.